అసలు మనం ఎవరు? మన జీవితానికి నిజమైన అర్థమేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనందర్నీ ఆలోచింపజేస్తాయి కదా. కాని ఒక విషయమేంటంటే ఈ పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వేల ఏళ్లనాటి ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉన్నాయి. సరే, ఈరోజు మనం అలాంటి ఓ అద్భుతమైన జ్ఞానం గురించే మాట్లాడుకుందాం. ఈ సమాధానం ఎక్కడో కాదు, వేల ఏళ్ల క్రితం ఒక భయంకరమైన యుద్ధభూమిలో పుట్టింది. ఒక గొప్ప యోధుడు ఎదుర్కొన్న అతిపెద్ద మానసిక సంక్షోభం నుంచి వచ్చింది. భగవద్గీతలోని ఈ ప్రాచీన శ్లోకం ఆ సంక్షోభానికి దొరికిన పరిష్కారానికి పునాదిలాంటిది. అసలు ఆ కథేంటి, ఆ జ్ఞానమేంటి? పదండి చూద్దాం. ఓకే, మన ప్రయాణం కురుక్షేత్ర యుద్ధభూమితో మొదలవుతుంది. ఇక్కడ ఒక యోధుడు వేసిన ఒకే ఒక్క ప్రశ్న ఒక అద్భుతమైన, ఒక దివ్యమైన సంభాషణకు దారితీసింది. మనందరికీ తెలిసిన అర్జునుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన, చెప్పాలంటే అసాధ్యమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో. యుద్ధం చేయాల్సింది శత్రువులతో కాదు, తన సొంతవాళ్లతో. తాతలు, గురువులు, వీళ్లందరితోనా యుద్ధం? ఈ ఆలోచనే అతన్ని కుంగిదీసింది. అసలు నేను ఏం చేస్తున్నాను? నా కర్తవ్యమేంటి? నా ఉనికికి అర్థమేమైనా ఉందా అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. అర్జునుడి గుండెలోంచి వచ్చిన ఈ వేదనే మనం ఇప్పుడు తెలుసుకోబోయే అద్భుతమైన ఫిలాసఫీకి పునాది వేసింది. సరే, అర్జునుడి ప్రశ్న ఇది. మరి సమాధానం? అతని భయానికి, తన వాళ్లందరూ నాశనమైపోతారన్న ఆవేదనకు సమాధానంగా ఒక అద్భుతమైన సత్యం బయటపడింది. అదే ఎప్పటికీ నాశనం కాని ఆత్మ. ఈ బోధన మన నిజమైన స్వరూపమేంటో, మన అసలైన ఐడెంటిటీ ఏంటో చూపిస్తుంది. అర్జునుడి భయాన్ని పూర్తిగా తీసేయడానికి ఈ శక్తివంతమైన శ్లోకం చెప్పబడింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈ ఆత్మను ఏ ఆయుధమూ ముక్కలు చేయలేదు, అగ్ని కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఆరబెట్టలేదు. అంటే ఏంటి? దీని వెనకున్న లోతైన అర్థం ఒక్కటే. ఆత్మ అనేది ఒక భౌతిక వస్తువు కాదు. ఇట్స్ నాట్ మెటీరియల్. అందుకే కత్తులు, నిప్పు, నీళ్లు, గాలి ఇలాంటి ఏ భౌతిక శక్తి దాన్ని తాకలేవు, దానిపై ప్రభావం చూపలేవు. అందుకే అది శాశ్వతం, అభేద్యం. అంటే దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ఓకే, ఆత్మ నాశనం లేనిది అని అర్థమైంది. మరి ఈ ఆత్మకు, ఈ విశ్వానికి మూలమైన దైవానికి, అంటే పరమాత్మకు ఏంటి సంబంధం? ఇది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్ కదా. అందుకే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు ఒక మంచి అనాలజీ, ఒక పోలికను వాడతాయి. అదే అగ్నినుంచి వచ్చే నిప్పురవ్వ. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు పరమాత్మని ఒక పెద్ద మంటల, ఒక అగ్నిగోళంలా ఊహించుకోండి. మనం, అంటే ప్రతి జీవాత్మ ఆ మంటనుంచి వచ్చిన ఒక చిన్న నిప్పురవ్వలాంటివాళ్లం. ఆలోచించండి, ఆ నిప్పురవ్వలో ఏముంటుంది? మంటలో ఉన్నట్టే వేడి, వెలుతురు ఉంటాయి కదా. అంటే క్వాలిటీ ఒకటే. కాని ఆ రవ్వ ఆ మొత్తం అగ్నిగోళం కాదు, కేవలం అందులో ఒక చిన్న ప్రత్యేకమైన భాగం మాత్రమే. అలాగే మనలో కూడా దైవిక లక్షణాలుంటాయి. కాని మనం పరమాత్మలో ఒక ప్రత్యేకమైన ఇండివిడ్యువల్ పార్ట్గా ఎప్పటికీ ఉంటాం. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ ప్రయాణానికి అల్టిమేట్ గోలేంటి, అంతిమ లక్ష్యం? దాన్నే మనం విముక్తి లేదా మోక్షమంటాం. కాని ఇక్కడే చాలామందికి ఒక పెద్ద డౌట్ వస్తుంది. మోక్షమంటే మన ఐడెంటిటీ, మన వ్యక్తిగత ఉనికి అంతా పోయి ఏదో ఒక శూన్యంలో కలిసిపోవడమా? ఈ ప్రశ్నకు శాస్త్రాలు ఇచ్చే సమాధానం చాలా క్లియర్గా ఉంటుంది. బహుశా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. విముక్తి అంటే మన శాశ్వతమైన ఐడెంటిటీని నిలుపుకోవడమే, దాన్ని కోల్పోవడం అస్సలు కాదు. అంటే ఆత్మ పరమాత్మతో కలిసినా సరే తన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కథలోనే ఉంది. చూడండి, అర్జునుడికి కృష్ణుడ్నించి జ్ఞానం లభించింది. మాయనుంచి బయటపడ్డాడు. అంటే ఒక రకంగా విముక్తి పొందాడు. మరి అతను కృష్ణుడిలో కలిసిపోయాడా? లేదు కదా. తన ప్రత్యేకమైన అస్తిత్వంతోనే ఉండి తన కర్తవ్యాన్ని పూర్తిచేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? విముక్తి తర్వాత కూడా ఆ ఇండివిడ్యువాలిటీ, ఆ వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. సరే, మనం చివరికి వచ్చేశాం. అర్జునుడి సంక్షోభంతో మొదలుపెట్టి మనం ఒక అద్భుతమైన, ఒక లోతైన సత్యాన్ని తెలుసుకున్నాం. అదేంటంటే మన అసలైన ఐడెంటిటీ, మన అస్తిత్వం శాశ్వతమైనది. ఈ ప్రాచీన జ్ఞానం మనకు చెప్పే అతి ముఖ్యమైన విషయం ఇదే. ఒకసారి క్విక్గా మనం నేర్చుకున్న 4 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. నెంబర్ 1, మన నిజ స్వరూపం
అంటే ఆత్మ శాశ్వతమైనది, ఎటర్నల్. నెంబర్ 2, దాన్ని ఏ కత్తి, నిప్పు, నీరు ఏదీ నాశనం చేయలేదు. నెంబర్ 3, మనం పరమాత్మలో ఒక భాగం, ఆ పెద్ద మంటలోంచొచ్చిన చిన్న నిప్పురవ్వల్లాంటి వాళ్లం. ఇక ఫైనల్గా నెంబర్ 4, మన అల్టిమేట్ గోలైన ముక్తి మన ఐడెంటిటీని నాశనం చెయ్యదు, పైగా దాన్ని పరిపూర్ణం చేస్తుంది. సరే, ఇప్పుడు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మన అసలైన స్వరూపం అంటే మన ఆత్మకు చావులేదు, అది నాశనం కానిది, దేనికి లొంగనది అనే ఈ ఒక్క నిజాన్ని మనం నిజంగా మనసు లోతుల్లోంచి నమ్మితే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది, మన భయాలు ఎలా మారిపోతాయి, మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఒక్కసారి ఆలోచించండి.